ఇలా టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో నేను పూర్తి వివరం అంతా చూపించానండి. చూద్దాం రండి. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మీకు క్లియర్ కట్గా చూపించానండి వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం రండి. హాయ్ హలో సౌజన్య సలీన్ ఛానల్కి స్వాగతం అండి. ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను ఎగ్స్ని ఉడకబెట్టేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసి ఇలాగ వేయించేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఎగ్స్ని. అయితే ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇది ఏమంటారు స్టార్స్, చెక్క, మన యాలకులు, మరి లవంగాలు, సాయి జీరా ఇవన్నీ వేసేసుకుందామండి. ఇందులోనే వేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాము. అదేవిధంగా మన బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసేసుకుందామండి ఇందులోనే. నెక్స్ట్ కొంచెం అంత పెరుగు వచ్చేసి మనకి ఒక కప్పు అండి, ఒక చిన్న కప్పు. నెక్స్ట్ సాల్ట్ అండి, దీనికి సరిపడా సాల్ట్. నెక్స్ట్ కొంచెం అంత పసుపు అండి. నెక్స్ట్ మీ రుచికి తగినట్టు కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను కారం. నెక్స్ట్ కొంచెం అంత గరం మసాలా అండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ మసాలా ఉంది కదా, ఇది వేసేసుకుంటున్నాను, ఎవరెస్ట్ వాళ్ళది. ఇది కూడా బాగుంటుందండి టేస్ట్. కొంచెం అంత ఒక 1/2 స్పూన్ వేసేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, బాగుంటుంది టేస్ట్ కూడా. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి అండి, చిలికలు చేసి వేసుకుంటున్నాను. పుదీనా కూడా 2 ఇలాగ కట్ చేసి సన్నగా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం అంతా. నెక్స్ట్ కొత్తిమీర కూడా కొంచెం అంతా పెట్టేసుకుని వేసుకుందాము. నెక్స్ట్ మన బ్రౌన్ ఆనియన్స్ వేయించేసిన నూనె ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుందామండి. సరిపోతుంది నాకు. ఇప్పుడు మనం చేత్తో మంచిగా గుడ్లు చిరకకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసి ప్రాసెస్ చూపిస్తాను మీకు నేను. నీళ్ళు మసులుతున్నాయండి. నీళ్ళు మసులుతున్నప్పుడు మనం కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి. అదేవిధంగా బిర్యానీకి సంబంధించిన మసాలాన్ని వేసుకున్నాము. అదేవిధంగా కొంచెం అంత కొత్తిమీర, కొంచెం అంత పుదీనా అవన్నీ వేసేసుకుందామండి. ఇవి బాగా మసలాలి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము, రైస్కి సరిపడే సాల్ట్ అన్నమాట. ఇది కూడా బాగా మసలాలన్నమాట. మసలాక 90% ఉడికిపోవాలండి ఇందులోనే. అప్పుడు మనము ఎలా సపరేట్ చేయాలి ఏంటనేది చూపిస్తాను నేను పూర్తి ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదండి, మన రైస్ని వేసుకున్నాను. నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకున్నాను. బాస్మతి రైస్ వేసానండి, 2 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్. అండ్ ఇప్పుడు బాగా ఇది 90% ఉడికిపోవాలి. 90% ఉడికాక మీకు చూపిస్తాను. ఇప్పుడు మసులుతున్నప్పుడు కొంచెం అంత మనము 2-3 చీలికలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. బాగా 90% కుక్ అయిపోవాలండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మన రైస్ ఇదైపోయిందో. ఇలా చేసినప్పుడు వెంటనే బ్రేక్ అయిపోవాలన్నమాట. ఇలాగ బ్రేక్ అయిపోవాలన్నమాట. మనకి 90% కుక్ అయిపోయింది. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచేసి దింపేసి మొత్తం ఒక జల్లి గిన్నెలోకి ఉంచేసుకుంటాను నేను. తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి. ఇప్పుడు ఈ విధంగా మనము ఇది వడపెట్టేసుకున్నానండి రైస్ అంతటిని. మంచిగా మనకి కుక్ అయిపోయింది అనమాట. రైస్ 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ దమ్లో కొంచెం అంత కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసుకుందామండి, చూపిస్తాను రండి. ఇప్పుడైతే ఈ రైస్ అంతటిని ఇందులో చేసుకున్నట్టు చేసుకుందాము.
కొంచెం అంత వాటర్ వేసానండి నేను, గంజి వంచింది కొంచెమే వేసాను, ఒక 2 చిన్న అర టీ గ్లాస్ అంటారు కదా అంత. ఇప్పుడు నేను ఈ విధంగా మొత్తం అంతా చేసుకున్నానండి రైస్ అంతటిని. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను పెంకు పెట్టేస్తున్నాను, పెంకు పైన రైస్ పెడతాను ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పెట్టేసానండి. నేను ఈ రైస్ని అయితే ఇలాగ సెట్ చేసుకున్నాను పెంకు పైకి. ఇప్పుడు మనము పైనకించి ఏమేమి వేయాలంటే కొంచెం అంతా నిమ్మకాయ లైట్గా వేసేసుకోండి. అది మనం తెరలేటప్పుడు కూడా రైస్లో వేసుకోవచ్చు, ఇలా వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం అంతా ఒక 2-3 డ్రాపులు నిమ్మకాయ, ప్లస్ కొత్తిమీర పుదీనా, ప్లస్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. పుదీనా కొత్తిమీర మంచిగా వేసేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ 2 స్పూన్లు గీ వేసుకోండి, ఒక 2 స్పూన్లు వేసుకోండి. నెక్స్ట్ మన కలర్ కానీ మీరు ఇక్కడ కుంకుమ పువ్వుదో ఏదైనా ఉంటే వేసేసుకోండి, ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి, మీ ఇష్టము. నెక్స్ట్ ఇంకంతే అండి, మూత పెట్టేసి మనము 15 మినిట్స్ దమ్ కానిచ్చేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. మూత పెట్టేసాను, 15 మినిట్స్ అయ్యాక చూద్దామండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి నేను, మరి ఫ్లేమ్ అయితే హైలో ఏం పెట్టలేదు నేను, మీడియం ఫ్లేమ్ అయినా 15 మినిట్స్ ఉంచాక అప్పుడు చూద్దాము. 15 మినిట్స్ అయిపోయిందండి, స్టవ్ అయితే కట్టేస్తున్నాను. మనం ఒక్క 5 నిమిషాలన్నా మనం దమ్ముకు అయ్యాక చూద్దాము. ఇప్పుడే ఓపెన్ చేయను నేను, ఒక 5-10 నిమిషాలు అయ్యాక ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది కదా, మన స్టవ్ కట్టేసి కూడా 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దాము మన రైస్ ఎలా ఉంది ఏంటనేది. రైస్ అయితే చూడండి ఎంత బాగా తెల్లగా పువ్వులాగా రెడీ అయిపోయింది మన రైస్ అనేది. మెల్లగా అడుగు నుంచి లేపేసుకుందామండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో కదా మన బిర్యానీ. ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను మీకు నేను. ఇలాగ ఒక సైడ్ నుంచి మెల్లగా తీసుకోవాలండి రైస్ని. వేడివేడి అన్నంతో వేడివేడిగా తిన్నారనుకోండి చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ క్విక్గా తయారు చేసుకోవచ్చు అండి మన ఇది రైతా పెట్టుకుని కూడా తిన్నారనుకోండి చాలా బాగుంటుంది. ఎంత మంచిగా రెడీ అయిపోయిందో చూడండి మన బిర్యానీ, ఎగ్ బిర్యానీ. సైడ్కి మనం ఆనియన్స్ పెట్టేసుకొని కొంచెం అంత పెరుగు పచ్చడి రెడీ చేసుకొని కానీ తిన్నారనుకోండి అంత టేస్టీగా ఉంటుంది మన ఎగ్ దమ్ బిర్యానీ. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.